తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఏపీ డిప్యూటీ సీఎం తన ఫోకస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెడితే బాగుంటుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉన్నామని, ఇప్పుడు సభల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టొద్దని కోరారు. దీన్ని అదునుగా తీసుకుని కొంతమంది ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని దానం నాగేందర్ తెలిపారు. ఈ తరుణంలో మళ్ళీ ప్రాంత విభేదాలు కానీ ప్రాంత సమస్యల్ని లేవనెత్తి మంచి ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ మనము విడిపోయిన అన్నదమ్ముల్లాగా ఉన్నాము. విడిపోయిన ఆ ప్రేమ ఆదర అభిమానాన్ని కోల్పోలేదు. ఆ ప్రేమ ఆదర అభిమానాన్ని మనం కొనసాగించాలి. మనకు మళ్ళా ప్రాంతాలు విభేదించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కొంతమంది స్వార్థంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో మీ ఫోకస్ అక్కడి నుంచి ఇక్కడ డైవర్ట్ చేస్తే అక్కడ అభివృద్ధి కుంటుపడేటువంటి ప్రమాదం ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని మన విడిపోయినా మనం ఒక సోదర భావంతో అన్నదమ్ముల్లాగా ఉన్నాం కాబట్టి అది కొనసాగించేటువంటి ప్రయత్నంలో అందరూ కూడా మనము బాగా మన నిమగ్నం కావాలని నాయకత్వంలో తెలంగాణ ఉద్యమకారులని పరిష్కరించాలని మీరు చూశారు. అందులోనే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్న మహిళా కమిషన్ వేసినప్పుడు మరి శ్రీకాంత్ చారి గారి అమ్మాయి మా మదర్ని కూడా కమిటీ సభ్యులుగా వేయడం జరిగింది. అలాగా ఎవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై వారి ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసుకొని ప్రభుత్వము ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోని కేశవరావు గారి నాయకత్వంలో ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ నిష్పక్షపాతంగా పనిచేసి తప్పకుండా అందులో మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు. కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఏ తెలంగాణ గురించి త్యాగాలు చేశారో వారి కుటుంబాలకు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండదండగా ఉంటుందని